హాయ్ అండి. ఈరోజు 'గుండె నిండా గుడిగంటలు' సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ ఏంటంటే, మీనా అయితే డబ్బులు కట్టడానికి, లోన్ అమౌంట్ కట్టడానికి ఆఫీస్‌కైతే పోతది కదా! ఆఫీస్‌కెళ్ళిన తర్వాత అమౌంట్ కట్టేసిన తర్వాత అక్కడ ఆమెను లావణ్యని అంటే అక్కడ పనిచేసే ఆమెని అడుగుతాది. ఏంటండి ఇక్కడ సౌండ్స్ వస్తున్నాయి. ఆ సౌండ్స్ కారణంగా ఎవరు పిలుస్తున్నారు, ఎవరు అరుస్తున్నారు తెలియడం లేదు అంటే, అప్పుడు ఆ అమ్మాయి చెప్తాది. ఒక పెద్దావిడ డబ్బులు తీసుకొని, చాలా అమౌంట్ తీసుకొని డబ్బులు కట్టకుండా, వడ్డీ కట్టకుండా ఏదో ఒక కారణం చెప్పి తప్పించుకుంటుంది. అందుకోసం పనిష్మెంట్ రూమ్‌లో బంధించారు అని చెప్పేసి అంటాది. అప్పుడు మీనా డబ్బులు కట్టకపోతే అలా చేస్తారా? తప్పు కదండీ! ఏదో ఒక రకంగా డబ్బులు కట్టించుకోవాలి కదా! అంటే, మీకు తెలీదులెండి ఆమె గురించి అని చెప్పేసి అంటాది. తర్వాత మీనా వెళ్తూ ఉంటే, తర్వాత వాళ్ళ అత్తగారు మళ్ళీ ఎవరైనా ఉన్నారా రక్షించండి, రక్షించండి అని అరిస్తే, అప్పుడు మీనా అరే! ఈమె మా అత్తగారి వాయిసే అని చెప్పేసి తాళాడుకుంటా పోతది. అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఆమెను బంధించిన ఒక ఆమె ఉంటది. ఆమెతో ఇక్కడ ఎవరో అరుస్తున్నారు కనిపించడం లేదు అంటే, ఎవరు నువ్వు ఇక్కడే ఉండాలి కదా! అరిచి అరిచి కళ్ళు తిరిగి పడిపోయిందేమో అని చెప్పేసి అంటే, అప్పుడు ప్రభావతి నిదానంగా లేసొస్తది. మీనా నువ్వెందుకొచ్చావు ఇక్కడ? మేమిక్కడ ఆడుకుంటున్నాము. నీకిక్కడ ఏం పని? నువ్వు వెళ్ళిపో. నీ వెనకాల నేను వస్తాను అంటే, లేదు అత్తయ్య గారు వీళ్ళు విడిచిపెట్టమంటే విడిచిపెట్టట్లేదు కదా! వీళ్ళ కథ నేను చూస్తాను. మా ఆయనకి ఫోన్ చేస్తాను అని చెప్పేసి బాలుకి ఫోన్ చేస్తది. తర్వాత అయితే బాలు వాళ్ళ నాన్నని, వాళ్ళ తమ్ముడిని, మనోజ్ అందరూ కలిసి అక్కడికైతే ఆఫీస్ దగ్గరకైతే వచ్చి అడుగుతారు. ఎందుకండి మా ప్రభావతిని ఇక్కడ బంధించారు? మా అమ్మ ఏం తప్పు చేసింది అని బాలు అడుగుతాడు. ఏం తప్పు చేసిందా మీ అమ్మ? మీ అమ్మ అప్పు చేసింది అంటే, అప్పుడు బాలు వాళ్ళ నాన్న అప్పు చేసిందా? ఏం చూసి అప్పు తీసుకునింది? ఏం పెట్టి తాకట్టు పెట్టి అప్పు తీసుకునింది అంటే, మీ ఇల్లు తాకట్టు పెట్టి మొదటేమో 10,00,000 తీసుకునింది. తర్వాత 7,00,000 తీసుకుంది. మొత్తం 15,00,000 దానికి వడ్డీ మొదలు చాలా అయింది. అది కట్టి అప్పుడు మీ అమ్మని తీసుకెళ్ళండి అంటాడు. తర్వాత బాలు వాళ్ళ నాన్న ప్రభావతిని కొట్టడానికి చెయ్యెత్తుతాడు. మొదటేమో నీ కొడుకు 45,00,000 తీసుకెళ్ళి ముంచేశాడు. ఇప్పుడు నువ్వు ఇల్లు తాకట్టు పెట్టి ఇచ్చేసుకున్నావు అని చెప్పేసి కొట్టబోతాడు. మీనా ఆపుతది. ఇంతలో బాలు వాళ్ళ నాన్న మొదటేమో నీ కొడుకు 45,00,000 మింగేశాడు. ఇప్పుడు నువ్వేమో లోన్ తీసుకుని ఇల్లు తాకట్టు పెట్టావు. నువ్వు మనిషివేనా అని అంటూ ఉంటాడు. ఇంతలో ఫైనాన్స్ వ్యాపారి మీరు అప్పు కట్టకంటే ఇల్లు జప్తు చేసుకుంటాము అని చెప్పేసి అంటారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.